రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, సాగునీటి సమస్యలు తీవ్రంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు బంధు, రైతులకు ప్రకటించిన బోనస్ హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని, దీనివల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాల అండగా నిలిచిన కేసీఆర్ పాలనను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల గోసలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, మాజీ సెల్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, ప్యాక్స్ చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్లు మానుపాటి భూమిరెడ్డి, కాశవేణి మహేష్, సీనియర్ నాయకులు గడ్డం హనుమండ్లు, అజిత్ రావు, రవికుమార్, మండల అధ్యక్షులు మాల్యాల దేవయ్య, గోస్కుల రవి, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేష్, మారం కుమార్, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, మండల నాయకులు, అన్ని మండలాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. ఏదైతే అబద్ధాలు, దగాకోరు 450 హామీలు చెప్పి గద్దెనెక్కిర్రో, మొన్న క్యాబినెట్ మీటింగు జరగడం, మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే ఉందో మంత్రులు వాళ్ళు మాట్లాడిన తీరు, కేంద్ర ప్రభుత్వము ఏదైతే కొనుగోలు చేసే మందమే అంతే మేము కొనుగోలు చేస్తాము అని రైతు అంటే దేశానికి వెన్నుముక, ఆ వెన్నుముక అయిన రైతును ఇవాళ నట్టెంట ముంచినట్టు ఏదైతే పంట పండించింది 7 రకాల సన్నాలు అంటారు. ఆ 7 రకాల సన్నాలే పెట్టాలంటే కొన్ని భూములల్లో పంట వండుతుంది, పండది. రైతుకు అనుకూలమైన పంట పెట్టుకుంటాడు. కానీ రైతును ఇవాళ రైతులను మనము, రైతు రాజు, దేశానికే రాజు. ఆ రాజును కాపాడుకునే అవసరం మనకు ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మీరు సభ ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొట్లాడైనా కూడా మా రైతులది కొనాలి అని మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొట్లాడాలి. కాబట్టి రకాల సన్నాలు అంటారు. 7 రకాలు కాదు, 10 రకాలు కాదు, 15 రకాలు పండించినా కూడా మీరు కొనాల్సిందే. ఎందుకంటే మేము కూడా అప్పుడు కొని రైతుకు మేమున్నాము, వెన్నుముక, మేము అండగా ఉన్నామని, కుటుంబ సభ్యులుగా అండగా ఉన్నామని మేము అప్పుడు కూడా మొత్తం రైతు పండించిన పంటను, తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొని మేము రైతులను రాజుగా చూసినాము. పెద్ద బాగుంటేనే కుటుంబ సభ్యులందరూ బాగుంటారు. కుటుంబం పెద్ద బాగా లేకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా అనాథలుగా అయిపోతారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కింది. కాబట్టి ఆ గద్దెనెక్కిన తరుణంలో మీరు ఈ రైతును ఆదుకోవాలి. రైతును ఆదుకోని తరుణంలో కూడా ఇవన్నీ కూడా, ఈ స్కీమ్లను ఒప్పుకునేవన్నీ కూడా నెరవేర్చాలి ఉంటాము. ఇవాళ రైతును మాత్రము ఎలాంటి విషయంలో అనాథలుగా ఇడిచిపెడితే మాత్రం మేము వాళ్ళకి అండగా ఉండి రానున్న రోజుల్లో ఉద్యమించినట్టు రైతు ధర్నాలు, రైతు రాస్తారోకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తాయని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆలోచనతోటి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము ఏదైతే అడుగుతున్నామో అది మాత్రము సక్రమంగా చేసి, మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏదైతే మేము నిర్ణయించింది తప్పు అని అనుకొని మీరు రివర్స్ తీసుకొని మంచి ఆలోచన చేసి రైతుకు అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పెద్దలందరికీ, మా చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే అశ్విని కార్తీ ఏసంగి కలిపితే 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే చేయడం జరిగింది. 2000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి చివరిగా మొన్న 2023లో దిగే వరకు గణాంకాలు చూస్తే 2,30,00,000 ఎకరాలు సాగు చేసుకోవడం రైతులు జరిగింది. అశ్విని కార్తీ ఏసంగి కలిపితే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన పరిపాలనలో రైతులు ఎంత దినదిన అభివృద్ధి చెందిరు, ఎంత ఆర్థికంగా వృద్ధి చెందిరు, వాళ్ళ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందినాయి ఒకసారి మనం గమనించుకుందాం. అంత రైతాంగాలను అడగండి.
తెలంగాణకు గుండెకాయ కాంటి లాంటిది. మిడ్ మానేర్ ఏనాడైనా ఈ ఎండాకాలంకి ఈ పరిస్థితి ఎప్పుడైనా మనకు కనబడ్డదా? ఎప్పుడు కనబడలే. కేసీఆర్ గారు దూరదృష్టితోటి మెట్ట ప్రాంతం దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు అని కాళేశ్వరం కట్టిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు అదనంగా సాగు కూడా మనం చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే ఈ డిసెంబర్లో మీరు తీసుకుంటున్నారు అయిపోతే వచ్చే సంవత్సరం చూడండి 16,000-15,000 రూపాయలు మీరే అన్నారు. ఎటువైంది మరి రైతులకు సంబంధించింది? కేవలం రైతుల గురించే మాట్లాడుతున్నాం, ఇలా వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఇలా అనేక రకమైన కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మళ్ళీ ఆ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా మళ్ళీ ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏం జరుగుతుంది మన ప్రాంతంలో? యూరియాకు పోతే చెప్పుల లైన్, కరెంటు కాడికి పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దున కరెంట్ అయ్యా 6 గంటలకు ఇస్తున్నారు. 3 ఫేస్ అనేది 6 గంటలకు ఇస్తే ఇప్పుడు పొలాలు దున్నడం చాలా అయింది. ఎప్పుడు మడి పట్టుకుంటుంది, ఎప్పుడు దున్నుతాడు. ఆ పొద్దాక కూడా 10 ట్రిప్పులు చేస్తున్నారు. రైతు దున్నుకుందామంటే కరెంటు సరిగా రాదు, డ్యాములల్లో నీళ్లు లేవు, కాలువలల్లో నీళ్లు రావు, పంట పండిస్తే కొనలేరు. ఏం చేస్తారయ్యా మీరు? ఇంకా కాంగ్రెస్ పాలన అన్ని అబద్ధాలు ఆడినరో, మీరు ఏం చేసినరో ప్రజలకు అర్థమైపోయింది. అన్ని అబద్ధాలు ఆడి కూడా గద్దెనెక్కి మేమైతే మంచిగా ఉన్నాం, మీరు ఎక్కడన్నా జావండిరా అని చెప్పి రైతులు నిడిచిపెడుతున్నారు. ఇవాళ ప్రతి ఊర్లో ఇంకా కూడా 4 లారీలు 5 లారీలు మిగిలినటువంటి ధాన్యం కనబడుతుంది. మీకు ఇవాళ వచ్చిన అధికారం ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటే మీరు ఉండేది 20 నెలలో 18 నెలలో ఉంటారు. కానీ తర్వాత 10-20 ఏళ్ళైనా మీరు అధికారాన్ని చూడరు. అది గమనించుకొని మాట్లాడరు. తిట్ల పురాణం మీరే పెట్టడం కాదు, మా బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని భాషలు కట్టి కూడా తిడతారు. మీకు ఎవరికి కూడా అర్థం కాదు. ఆ తిట్లు మాకు కూడా వచ్చు. అయ్యా మాకు అటువంటి నాయకత్వం లేదు. మా నాయకత్వం ఇచ్చినటువంటి మా శిక్షణ, మాకు ఉన్నటువంటి క్రమశిక్షణ ఏదైతుందో మేము గీత దాటకుండానే బతుకుతున్నాం. మీరు ఇవన్నీ ఆలోచించి ప్రతి విషయంలో ఇప్పటి నుంచి అయినా ఈ ప్రాంతంలో మంచి పనులు చేసి ప్రజల నుండి మంచి పేరు తెచ్చుకోవాలని, మీ మనసు మార్చాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై చల్మడ. ఈరోజు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెలిమేడ గారి యొక్క ఆదేశం ప్రకారం మరి వేములవాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం యొక్క విధానాలను నిరసిస్తూ మరి వారి యొక్క విధానాలను ఖండిస్తూ ఈ రోజున మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా రైతాంగం అంతా కూడా సగం మంది విద్యావంతులు, ఇంకా సగం మంది కూడా మరి విద్య రాని వాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సగం మంది దగ్గరనే ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ ఉంది. మరి ఇంకా సగం మంది దగ్గర నార్మల్ ఫోనే ఉంది. ఆ నార్మల్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా ఎట్లా బుక్ చేసుకోమంటారు? ఆ రైతుకు యూరియా ఏ విధంగా చేరుతుందనేది ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. అట్లానే యూప్ ద్వారా బుక్ చేసుకోమంటున్నారు. అక్కడికి పోతే సొసైటీలో యూరియా ఉండదు, ఇటు వస్తే ప్రైవేట్ షాపులలో కూడా యూరియా ఉండదు. ఆ యూరియా లేనటువంటి సమయంలో మీరు ఎకరానికి 2 బస్తాలు ఇస్తా అని చెప్పి ఎకరానికి 1 బస్తా ముందు ఇస్తాం, ఇంకా 3 నెలల తర్వాత ఇంకొక బస్తా ఇస్తామంటే మరి రైతన్న వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేసుకుంటే ఒక పంటకు ఎక్కువ అవసరం ఉంటుంది, ఇంకో పంటకు తక్కువ అవసరం ఉంటుంది. మరి అట్లా మీరు లిమిట్ పెట్టడం వల్ల రైతాంగం మరి వ్యవసాయం చేయాలా, మరి పొలాలన్నీ బీడ్లు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి ఈ విధానాన్ని, ఈ యూపు విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ధాన్యం కుప్పలు అట్లనే ఉన్నాయంటే మరి మీరు ఎంత అసమర్థంగా కొనుగోలు చేస్తా ఉన్నారో మీరు తెలుసుకోవాలని చెప్పి భవిష్యత్ కాలంలో మరి రైతులకు యొక్క విధి విధానాలను పూర్తి స్థాయిలో ప్రకటన చేయండి. అసలు మొత్తానికి ఏమి ఇయ్యము, ఏం చెయ్యమంటే వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు కదా, అన్ని ఇస్తామంటారు, ఎవ్వి ఇయ్యరు. కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులమైనటువంటి ఏవైతే అంటే 2023కు ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఆ మాటల ప్రకారమే మీరు నిలబడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చిలిమేడ లక్ష్మణరావు నాయకత్వంలో ఈరోజు వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం రైతులు పండించిన పంటను ప్రతి గింజను కూడా కొనాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గత 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్లో కేంద్రం ఏ పంటలు సూచించిందో ఆ పంటలనే కొంటాం, మేము ఇతర పంటలు కొనము, ఏ నిష్పత్తి ఇచ్చిందో ఆ నిష్పత్తి ప్రకారమే కొంటామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇవాళ
తెలంగాణ రాష్ట్ర అధినేత అయినటువంటి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో పాలన స్వర్ణయుగం చెప్పొచ్చు. మరి మీ యొక్క పాలనలో ఈ ధృతరాష్ట్ర పాలన అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు పండించిన ప్రతి పంటను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నీకు వడ్లు కొని దమ్ము లేకుంటే 10,000 కోట్లు నేను కొంటా అని చెప్పి ఆ రోజున ప్రకటన జరిగింది. మరి వాళ్ళ దమ్మున్న నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నువ్వు మరి వాళ్ళ వడ్లు కొని దమ్ము లేకపోతే త్వరగా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళ నీకు దమ్ము ధైర్యం అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతావు, మరి ఏ ఒక్క హామీనైనా కూడా నెరవేర్చడం చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నాం. మరి వాళ్ళ 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పాను, ఏ హామీనైనా నువ్వు నెరవేర్చినావని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా 1,34,00,000 ఎకరాల సాగు చేస్తే దాంట్లో 69,70,000 ఎకరాలు ఇలా వరి పంట వేస్తారు, 50 లక్షల పంట పత్తి పంట వేస్తారు, మొక్కజొన్న పంట 15 లక్షలు దాకేస్తారు. ఇలా వివిధ రకాల పంటలు రైతాంగం వేస్తే మరి ఇలా కేంద్రం ఏ నిష్పత్తి చేస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం కొట్టాం అని చెప్పి ముందస్తుగా నువ్వు జాగ్రత్త ఇవ్వాలి. మరి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా నీ చేస్తున్న పరిపాలన ఎంత దౌర్భాగ్యం అని చెప్పి మరి ఇలా ఈ రైతాంగం ఆలోచిస్తుంది. ఇలా ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారిని మరిపించే నేత కావాలి, కానీ మీరు మాయల కోతురు, మీరు దరిద్ర పాలన చేస్తున్నారు. కేసీఆర్ గారి అడుగుజాడలు నడవాలి. మీరు ఏ రోజు కూడా కేసీఆర్ గారు రైతులకు మరి ఆ 10 ఏళ్ళు చేసిన పాలనలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసిండు. సకాలంలో ఎరువులు ఇచ్చిండు, సకాలంలో పంటలు కొనుగోలు చేసిండు, సకాలంలో నీళ్ళు ఇచ్చిండు, సకాలంలో కరెంట్ ఇచ్చిండు. అట్లాంటి నేత మా కేసీఆర్ గారు. మరి వాళ్ళ నువ్వు చేసేది సకాలంలో రైతు బంధు ఇవ్వవు, సకాలంలో రుణమాఫీ ఇవ్వవు, సకాలంలో ఎరువులు ఇవ్వవు, సకాలంలో యూరియా బస్తాలు ఇవ్వవు. మేము యూరియా బస్తాల పైన మా రైతాంగం మా రైతు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే కేసులు పెడుతుర్రు. అంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మరి వాళ్ళ దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది రైతులు ఉంటారు రాష్ట్రంలో. మరి ఇలా ఎక్కువ శాతం పండించేది రైతాంగం. ఇలా ఉంటే ఆ రైతాంగాన్ని న్యాయం చేయడం అని ఇక మిగతా రంగాలకు ఏం చేస్తావు? ఇలా మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా కమ్మ విక్రయాలు కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. త్వరలోనే మరి ఒక ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. రాష్ట్రంలో వచ్చేది మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా స్వర్ణయుగం మళ్ళీ వస్తుంది. కానీ ఈ యొక్క 2 ఏళ్ళు ఒప్పుకోవాలని చెప్పి అందరూ రైతాంగం ఆలోచిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మొన్నటువంటి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను వెనుక తీసుకుపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర రైతాంగం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.